హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా మనం చర్చించబోయేటువంటి అంశము పార్టీ సింబల్స్ మీద అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ సుప్రీం కోర్ట్స్ సెట్ అసైడ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద లదాఖ్ హిల్ కౌన్సిల్ పోల్స్. సో ఇక్కడ లదాఖ్లో మనకు జరిగినటువంటి హిల్ కౌన్సిల్ పోల్స్ అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ, సో నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ అంటాం దాన్ని, ఎన్సీపీ. సో దానికి సంబంధించినటువంటి నాగలి గుర్తుని ఇక్కడ ఉన్నటువంటి హిల్ కౌన్సిల్ అనేది, సో వాళ్ళకి ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకి ఆ గుర్తుని అన్నది అది ఒక కేటాయించలేదు అనమాట. సో అది ఒక రికగ్నైజ్డ్ పార్టీ అయినప్పటికీ కూడా దానికి ఆ గుర్తుని ఇవ్వలేదు. సో దాన్ని సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చి ఆ పార్టీ యొక్క సింబలు, సో ఆ నాగలి గుర్తు సింబల్ అయితే ఉందో ఆ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పును కూడా ఇచ్చింది. సో ఆ కాంటెక్స్ట్లో సో మన ఈ క్లాస్లో అసలు పార్టీ సింబల్స్ అంటే ఏంటిది, సో దాన్ని ఏ విధంగా కేటాయిస్తారు, సో దాన్ని కేటాయించడానికి గల క్రైటీరియా ఏమిటి, సో తదితర అంశాలన్నీ కూడా సో మన యొక్క షార్ట్ వీడియోలో మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం ఇందులో తెలుసుకోవాల్సిన అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనము అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటిది, సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అదొకటి. తర్వాత LEHDC, సో లదాఖ్ అడ్మినిస్ట్రేటివ్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, సో మనకి 6th షెడ్యూల్లో మనం చెప్పుకున్నాం కదా. సో కొన్ని ఆటోనమస్ కౌన్సిల్స్ ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా లదాఖ్లో కూడా మనకి 2 ఆటోనమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో ఒకటి లదాఖ్ ప్రాంతం అయితే, ఒకటి లే మరియు ఇంకొకటి కార్గిల్. ఈ 2 లదాఖ్ ప్రాంతంలో వస్తాయి. సో లే మరియు కార్గిల్ 2 హిల్ డిస్ట్రిక్ట్స్ మనకు ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాము. తర్వాత ఈ ఎలక్షన్ ఎందుకు సిగ్నిఫికెంట్, సో ఇప్పుడు అంటే మనకి జమ్మూ కాశ్మీర్ని మనకి యూనియన్ టెరిటరీ చేసిన సంగతి తెలిసిందే. సో దానివల్ల ఎలక్షన్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్. సో అది ఎందుకు, ఆ తర్వాత ఎలక్షన్ సింబల్ అంటే ఏమిటి, సో నేషనల్ పార్టీ మరియు స్టేట్ పార్టీ అంటే ఏంటి, దానికి కావాల్సినటువంటి కండిషన్స్, అదేవిధంగా ఈ యొక్క సింబల్స్, సో ఏదైతే మనకి జాతీయ స్థాయిలో మన పార్టీలకు గుర్తులు ఉంటాయో సింబల్స్, అవన్నీ కూడా మనకి ఎలక్షన్ సింబల్స్. సో రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అనే ఒక ఆర్డర్ ఉంటుంది. 1968లో ఈ ఆర్డర్ వచ్చింది. సో దీనికి ఇదే ఆర్డర్ ఫాలో అవుతూ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ గుర్తులు అనేది కేటాయిస్తుంది. సో ఈ ఎలక్షన్ సింబల్స్ అండ్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏంటిది, ఇది ఏం చెప్తుంది, ఇది కూడా చూద్దాము. ఆ తర్వాత డిస్ప్యూట్స్, సో ఎలక్షన్ సింబల్ విషయంలో గొడవలు అయితే కనుక, సో మెయిన్గా మన పార్టీలలో మర్జర్స్, మనకు పార్టీలు విడిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరికి సింబల్ రావాలని దాన్ని సో ఈసీ, సో ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది, సో ఇవన్నీ అంశాలు కూడా మనము ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. అయితే వీడియోలో వెళ్ళిపోయే ముందు సో మీ అందరికీ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడొచ్చు, డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో విత్ ద రిఫరెన్స్ టు ద డీలిమిటేషన్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో మనకి విచ్ ఇస్ ద కరెక్ట్ అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి, ద ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. సో డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము అనేది ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఆ తర్వాత, సో వెన్ ద ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ సో ఆర్ లేడ్ బిఫోర్ ద లోక్సభ ఆర్ స్టేట్ అసెంబ్లీ, దే కెనాట్ ఎఫెక్ట్ ఎనీ మోడిఫికేషన్ ఇన్ దిస్ ఆర్డర్స్. అంటే ఎప్పుడైతే డీలిమిటేషన్ కమిషన్ మనకి ఆర్డర్స్ ఇస్తుందో దాన్ని లోక్సభ మరియు అసెంబ్లీ ముందు ఉంచుతారు. అయితే లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీకి ఈ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్స్ అయితే ఉందో దాన్ని మాడిఫై చేసేటువంటి పవర్ అనేది లేదు అని చెప్పేసి మనకి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 ఓన్లీ, ఆప్షన్ 2 ఓన్లీ, బోత్ 1 and 2, నీదర్ 1 and 2. సో దీని యొక్క ఆన్సర్ని మీరు కింద కమెంట్ సెక్షన్లో సో మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో వై ఇస్ ఇన్ ద న్యూస్, సో అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, సో మనకి ఈ పార్టీ సో ఫరూక్ అబ్దుల్లాకి చెందినటువంటి పార్టీ ఇది. సో అక్కడ రికగ్నైజ్డ్ పార్టీ ఇది. అయితే అక్కడ ఇప్పుడు వీళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయండి. సో ఆటోనమస్ హిల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో వీళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో కార్గిల్ మరియు లేలో. అయితే అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్, సో ఏదైతే అక్కడ ఉన్నటువంటి హిల్ కౌన్సిల్ ఉందో, సో అది ప్రజెంట్ యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి, సో దాని మీద అధికారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హిల్ కౌన్సిల్ ఏమని చెప్పిందంటే, సో ఇక్కడ అధికారం, సో ఇది ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి, సో ఇది స్టేట్ కానీ, సో లేకపోతే ఇది స్టేట్ కానీ లేకపోతే నేషనల్ పార్టీ కాదు. అంటే ఈ యూనియన్ టెరిటరీ అయితే ఉందో, సో దాని అక్కడ జనరల్గా మనకి పవర్స్ అన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్కి ఉంటాయి యాక్చువల్గా. కానీ ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి, ఇది కేంద్రం పరిధిలో వస్తుంది కాబట్టి ఇక్కడ పవర్ తమకే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కాకుండా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అయితే ఉందో వాళ్ళు ఈ యొక్క పార్టీ, సో ఎన్సీపీ పార్టీ ఉంది కదా, సో వీళ్ళకి సంబంధించినటువంటి నాగలి గుర్తుని సో వాళ్ళు ఇవ్వడానికి దాన్ని వాళ్ళు అంగీకరించేదన్నమాట. సో దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో అక్కడ ఓవర్ టర్న్ చేసిన ఆర్డర్, సో ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ వర్తిస్తుందని చెప్పేసి మనకి కోర్టు అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి మెయిన్గా న్యూస్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఇది. తర్వాత ఫస్ట్, వాట్ ఈస్ LHDC, సో లదాఖ్ సో హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటాం, దీన్ని ఆటోనమస్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటాము. సో ఈ LHDC అంటే ఏమిటి, సో LHDC స్టాండ్స్ ఫర్ లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం దాన్ని. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లడాక్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ యాక్ట్ 1997లో దీన్ని ఏర్పాటు చేశారు. సో దీనికి మెయిన్గా 2 కౌన్సిల్స్ ఉంటాయి. సో 2 కౌన్సిల్స్ ఉంటాయి. సో ఒకటి లే అనే ప్రాంతంలో ఒక కౌన్సిల్, మరొకటి కార్గిల్. సో మెయిన్గా 2 జిల్లాలు, సో లే జిల్లా ఒకటి, కార్గిల్ ఒకటి, 2 డిస్ట్రిక్ట్స్ అనమాట. వీటన్నిటికి కూడా సపరేట్ కౌన్సిల్స్ ఉంటాయి.
సో ఏ విధంగా మనకి 6th షెడ్యూల్లో మనకి ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో సో అదే విధంగా అనుకోవచ్చు దీనికి. సో వీళ్ళకి కూడా కొన్ని పవర్స్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న ఏరియాలో అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కాంటెక్స్ని దృష్టిలో ఉంచుకొని. సో ద లా కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ June 1995లో ఈ లా వచ్చింది. సో దీని యొక్క గవర్నెన్స్, సో మెయిన్గా ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసము ఈ యొక్క LHDC, సో లదాఖ్ మనకి ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఇప్పుడు సో మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక సో ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్ ప్రకారం, సో మనం అయితే అనుకున్నాం కదా ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ ప్రకారము, సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని డెఫినేషన్స్ ఏముంటాయి, సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందని మనం ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిసారిగా పొలిటికల్ పార్టీ అంటే ఏమిటి? సో పొలిటికల్ పార్టీ మీన్స్ ఏ పార్టీ రిజిస్టర్డ్ అండి. సో రిజిస్టర్డ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ RP యాక్ట్. సో ఒక పొలిటికల్ పార్టీ అని మనం దేన్ని అంటాము? సో అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్, సో ఏదన్నా పార్టీ ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ECI అండర్ ద సెక్షన్. సో సెక్షన్ 29A ఏదైతే మనకి RP యాక్ట్ అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం, దీన్ని మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటాము. దాంట్లో సెక్షన్ 29Aలో ఉన్న కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ECI, సో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకునే ఒక పార్టీని మనము ఒక పొలిటికల్ పార్టీని అంటాము. ఆ తర్వాత ఇందులో మనకి మెయిన్గా రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి ఒకటి, తర్వాత నాన్ రికగ్నైజ్డ్ పార్టీ అంటే అన్రికగ్నైజ్డ్ పార్టీ కూడా ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మనకి రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ అంటే ఏమిటి? సో ఏ పార్టీ రికగ్నైజ్ నేషనల్ పార్టీ బై ECI అండర్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని మీట్ అయితే దాన్ని మనము నేషనల్ పార్టీ అంటాం. సో ఆ కండిషన్స్ ఏందని మనం నెక్స్ట్ మీకు చెప్తాను. అదేవిధంగా స్టేట్ పార్టీకి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ మీట్ అయితే దాన్ని మనము రిజిస్టర్డ్ స్టేట్ పార్టీ అంటాము. ఒక జాతీయ స్థాయిలో ఉంటే దాన్ని మనం రికగ్నైజ్డ్, సో రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీ, ఈ రెండు దీన్ని కలిపి దీని టర్మ్ వాడతారండి. సో రిజిస్టర్డ్ పార్టీ అంటే ఏంటంటే ఏదన్నా పార్టీ ECI దగ్గర రిజిస్టర్ చేసుకుంటే దాన్ని రిజిస్టర్డ్ పార్టీ అంటాము. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీట్ అయితే దాన్ని మనం రికగ్నైజ్డ్ పార్టీ అంటాం. ఓకే, సో రికగ్నైజ్డ్ పార్టీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి నేషనల్ పార్టీ, ఒకటి పొలిటికల్ పార్టీ. సో వీటి కండిషన్స్ నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అదేవిధంగా ఈ రెండు కాకుండా మూడో కేటగిరీలో రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్, అంటే రిజిస్టర్ చేసుకుని ఉన్నాయి బట్ దానికి రికగ్నిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు. సో అటువంటి పార్టీస్ని మనం రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో చూసుకుంటే జనసేన పార్టీ ఉంది. సో దిట్ ఇస్ ఎ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ ఉంది. ఏ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ విత్ ECI అండర్ సెక్షన్ 29A ఆఫ్ RP యాక్ట్, సో విచ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ECI. అంటే రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళు చేసుకున్నారు బట్ వీళ్ళకి ఇంకా రికగ్నిషన్ అనేది రాలేదు. ఇది ఎక్కడి నుంచి? ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దాన్ని మనము రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ అంటాం. ఆ తర్వాత ఒక స్టేట్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో స్టేట్ పార్టీ కనుక రికగ్నైజ్ అయి ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ తీసుకోండి, సో TDP అనుకోండి, అది ఏపీలో రికగ్నైజ్డ్ పార్టీ. సో దాని ఎలక్షన్ మనకి ఈ యొక్క క్రైటీరియా, మనకి రికగ్నైజ్ స్టేట్ పార్టీ క్రైటీరియా మీట్ అయింది. అది వేరే రాష్ట్రంలో పోటీ చేసింది అనుకోండి, అక్కడ కూడా అది రికగ్నైజ్ అయి ఉండాలి ఎలక్షన్ కమిషన్తో, అప్పుడే దానికి ఆ ఒక స్టేట్లో దానికి ఒక పార్టీ సింబల్ వస్తుంది, లేకపోతే దానికి పార్టీ సింబల్ మారిపోతుంది అనమాట. సో రికగ్నైజ్డ్ పార్టీ అనేది ఏ స్టేట్ది ఆ స్టేట్కే వర్తిస్తుందండి. అదే నేషనల్ పార్టీ అయితే ఓవరాల్ ఇండియాలో కూడా అది రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి ఆ ఇండియా మొత్తానికి ఒకటే సింబల్ ఇస్తారు ఏంది రికగ్నైజ్డ్ పార్టీస్కి. ఒకవేళ స్టేట్లో రికగ్నైజ్ అయిన పార్టీ ఉందనుకోండి, స్టేట్ మొత్తంలో ఎక్కడ పోటీ చేసినా అక్కడ వాళ్ళకి సేమ్ సింబల్ ఇస్తారు, అంటే వాళ్ళకి ఒక సింబల్ కేటాయించారు అన్నమాట పర్మనెంట్గా. సో అదనమాట. అయితే ఇప్పుడు ఈ రికగ్నైజ్ అవ్వడానికి నేషనల్ పార్టీకి మరియు స్టేట్ పార్టీకి దీనికి ఒక క్రైటీరియా ఏంటిది? సో ఆ క్రైటీరియా మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ నేషనల్ పార్టీ. సో ముందుగా నేషనల్ పార్టీ అంటే ఏమిటి? సో కండిషన్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ నేషనల్ పార్టీ. సో యాజ్ పర్ ECI's పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ సింబల్ ఆర్డర్, ఒక పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీకి రికగ్నైజ్ అవ్వాలంటే సో ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ 4 or more స్టేట్స్, అంటే 4 రాష్ట్రాల్లో అదొక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉండాలి. సో మినిమం 4 స్టేట్స్ అండి. ఆ తర్వాత ఇట్స్ క్యాండిడేట్స్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్. అంటే రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో దానికి అట్లీస్ట్ 6%, ఓవరాల్ ఇండియా మొత్తంలో దానికి 6% పోలైన ఓట్ల శాతం 6% ఉండాలి. అది మినిమం 4 రాష్ట్రాల్లో ఉండాలి. అంటే 6% ఓట్ షేర్ ఇంక్లూడింగ్ ఇన్ 4 స్టేట్స్. 4 రాష్ట్రాల్లో కనుక దానికి 6% ఓట్లు కనుక వస్తే సో దాన్ని నేషనల్ పార్టీ రికగ్నైజ్ చేస్తారు, అదొకటి. తర్వాత అట్లీస్ట్ పార్టీ హ్యాజ్ అట్లీస్ట్ 4 MPs ఇన్ లాస్ట్, అంటే అట్లీస్ట్ దీనికి 6% ఓట్, సో 6% వ్యాలిడ్ ఓట్స్తో పాటు అట్లీస్ట్ 4 ఎంపీలు ఉండాలండి. సో 4 ఎంపీలు ఉండాలి. ఇక్కడ చూడొచ్చు టోటల్గా దీని కండిషన్ చూసుకొచ్చి, ఇఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్, ఓకే, అండ్ పార్టీ హ్యాజ్ అట్లీస్ట్ 4 MPs. ఇక్కడ చూడొచ్చు మొత్తం 3 కండిషన్స్ అండి ఫస్ట్ పాయింట్లో. సో 6% మీకు ఓట్ షేర్ ఉండాలి. ఆ తర్వాత ఆ ఓట్ షేర్ అనేది మీకు 4 రాష్ట్రాల నుంచి రావాలి. దాని తర్వాత అట్లీస్ట్ మీకు 4 ఎంపీలు ఉండాలి. సో ఈ కండిషన్ మీట్ అయితే మీది ఒక నేషనల్ పార్టీ అవుతుంది, ఓకే. లేదా ఇట్ హ్యాస్ వన్ అట్లీస్ట్ 2% ఆఫ్ టోటల్ సీట్స్
ఇన్ లోక్సభ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్. సో రెండవ కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళకి 2% సీట్స్. సో మనకి లోక్సభలో మొత్తం మనకి 575 సీట్స్ ఉన్నాయి కదా, ఇందులో వీళ్ళకి అట్లీస్ట్ 2% సీట్స్ ఉండాలి. సో ఆ 2% సీట్స్ కూడా మనకి అట్లీస్ట్ 3 స్టేట్స్ నుంచి రావాలి. ఓకే, సో ఇది మనకి నేషనల్ పార్టీ అవడానికి గల కావాల్సినటువంటి కండిషన్స్. సో మొదటి కండిషన్ మనకి 6% ఓట్ షేర్ ఇంక్లూడింగ్ మనకి 4 స్టేట్స్ నుంచి రావాలి, ప్లస్ 4 మెంబర్స్ ఎంపీస్ ఉండాలి. సెకండ్ కండిషన్ మనకి 2% టోటల్ సీట్స్ ఉండాలి, 3 స్టేట్స్ నుంచి ఉండాలి. ఓకే, ఇది నేషనల్ పార్టీకి సంబంధించిన కండిషన్. అదేవిధంగా మీరు స్టేట్ పార్టీ కనుక చూసుకుంటే స్టేట్ పార్టీకి మనకి 6% ఆఫ్ స్టేట్ అసెంబ్లీ ఓట్స్. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లలో 6% పోల్స్ ఓట్లు దానికి వచ్చి ఉండాలి, ప్లస్ 2 అసెంబ్లీ సీట్స్ రావాలి. సో ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత కండిషన్ వచ్చేసి 6% ఆఫ్ ఎల్ఎస్ ఓట్, అంటే లోక్సభకు జరిగిన ఎన్నికల్లో దానికి 6% ఓట్లు వచ్చి ఉండాలి, ప్లస్ ఒక లోక్సభ సీట్ వచ్చి ఉండాలి. సో ఇది రెండవ కండిషన్. సో మూడో కండిషన్ చూసుకుంటే 3% ఆఫ్ అసెంబ్లీ సీట్స్, ఉన్న అసెంబ్లీ సీట్లలో 3% సీట్లు దానికి రావాలి. సో ఓకే, విచ్ ఎవర్ ఇస్ మోర్, లేదా 3 సీట్లు. ఓకే, సో టోటల్ సీట్స్లో మనకి 3% సీట్స్ కానీ లేదా అట్లీస్ట్ 3 సీట్లు కానీ అసెంబ్లీలో వచ్చి ఉండాలి వీళ్ళకి. సో ఏది ఎక్కువ అయితే అది. సో ఇద్దరు 3 సీట్లు కానీ లేకపోతే 3% సీట్లు కానీ, లేదా ఒక ఎల్ఎస్ సీట్. సో ఎవ్రీ 25% సీట్స్కి ఒక లోక్సభ సీట్. సో ప్రతి 25 లోక్సభ సీట్లకి ఒక లోక్సభ సీట్ రావాలి. ఓకే, సో ఇదొక కండిషన్. సో లేకపోతే చివరిగా లాస్ట్ ఏంటంటే 8% ఆఫ్ అసెంబ్లీ ఓట్స్, లేదా ఇవన్నీ అది క్రైటీరియా మీట్ అవ్వకపోయినా అట్లీస్ట్ దానికి 8% అనేది మనకి ఓట్ షేర్ రావాలండి, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఈ కండిషన్స్ కానీ మీట్ అయితే మనం దాన్ని స్టేట్ పార్టీ అని అంటాం. సో ఇది నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ. సో ఈ మినిమం కండిషన్స్ మీట్ అయినప్పుడు ఈ రెండింటి పార్టీ మనం రికగ్నైజ్డ్ పార్టీస్ అంటాం. అంటే ఎలక్షన్ కమిషన్ మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పార్టీస్ని రికగ్నైజ్ చేస్తుంది, అంటే గుర్తించబడినటువంటి పార్టీలు. సో జాతీయ పార్టీలు కానీ, సో రాష్ట్రీయ పార్టీలు కానీ. ఒకవేళ సో ప్రతి ఒక్క పార్టీ మనకి జనరల్గా అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి, అన్ని పార్టీలు దాదాపుగా రిజిస్టర్ అయ్యే ఉంటాయి ఈసీ దగ్గర నుంచి. అయితే రిజిస్టర్ అయినాక కూడా ఇటువంటి క్రైటీరియా మీట్ అవ్వకపోతే అటువంటి పార్టీని మాత్రం మనము రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీని అంటాం. ఓకే, ఆ తర్వాత మనము ఫస్ట్ ఈ ఎలక్షన్ సింబల్ అంటే ఏంటి చూద్దాం. సో ఈ ఎలక్షన్ సింబల్ అంటే ఏమిటి? సో ఎలక్షన్ సింబల్ అంటే గుర్తులు. సో ఎలక్షన్ సింబల్ ఈజ్ ఎ స్టాండర్డైజ్డ్ సింబల్ సో అసైన్ టు పొలిటికల్ పార్టీ. సో ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చినటువంటి ఒక స్టాండర్డ్ సింబల్ని మనము ఎలక్షన్ సింబల్ అంటాము. సో దే ఆర్ యూజ్డ్ ఫర్ క్యాంపెయినింగ్. ఇది మెయిన్గా క్యాంపెయినింగ్లో సో వాళ్ళకి పార్టీని, సో జనాలకి పార్టీ వెళ్ళడానికి ఆ సింబల్ని వాళ్ళు చాలా దాన్ని ప్రచారం చేస్తారు. సో ఏదైతే మనకి రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయో, సో నేషనల్ పార్టీస్ కానీ, సో లేకపోతే స్టేట్ పార్టీస్ కానీ, సో వీటికి ఇచ్చినటువంటి సింబల్స్ అయితే ఉంటాయో అవి ఫిక్స్డ్ సింబల్స్ అండి. సో అది పర్మనెంట్గా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో యాజ్ వాళ్ళకి రికగ్నిషన్, అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా క్రైటీరియా, ఆ క్రైటీరియా మీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సింబల్ అనేది చాలా ఫిక్స్ ఉంటుంది వాళ్ళకి. సో మనకి చూస్తూనే ఉన్నాం. సో మనం బీఆర్ఎస్ పార్టీకి అయితే కార్ సింబల్ కానీ, టీడీపీకి సైకిల్ సింబల్ కానీ, సో వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ సింబల్ కానీ, కాంగ్రెస్కి అయితే చేయి గుర్తు. సో ఇవన్నీ కూడా అవి రికగ్నైజ్డ్ పార్టీస్ కాబట్టి వాళ్ళకి ఆ సింబల్ అనేది ఫిక్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంటెంట్ అసిస్ట్ ఇల్లిటరేట్ ఓటర్స్, అంటే జనరల్గా చదువుకునే ఓటర్లకి జనరల్గా ఈజీగా హెల్ప్ అయ్యే విధంగా సో మనకి ఈ సింబల్స్ అనేది ఫస్ట్ తీసుకొచ్చారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ సో దీనికి ఈ సింబల్స్ ఎలా అలాట్ చేయాలనేటువంటి పవర్, సో దీనికి ఏదైనా గొడవలు వస్తాయి, సో సింబల్ మధ్య వివాదాలు కనుక తలెత్తితే దీని మీద అల్టిమేట్ అథారిటీ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఈ సింబల్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం కూడా ఫాలో అండ్ ఫైనల్ అథారిటీ వరకు ఉంటే పవర్ మొత్తం కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు సింబల్, సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ సింబల్లోకి వెళ్తే సో మెయిన్గా మనకి 2 కేటగిరీస్ ఆఫ్ సింబల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ సింబల్ మనకి మీరు చూసుకుంటే కూడా ఇక్కడ సో ఒకటి రిజర్వ్డ్ సింబల్, ఒకటి రిజర్వ్డ్ సింబల్ అండి. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్రీ సింబల్. ఓకే, ఇప్పుడు రిజర్వ్డ్ సింబల్ అంటే జనరల్గా మనకి రికగ్నైజ్డ్ పార్టీస్, అంటే జాతీయ స్థాయిలో సో మరి రాష్ట్ర స్థాయిలో గుర్తించినటువంటి పార్టీస్ ఉంటాయో సో వాటికి ఇచ్చే సింబల్స్ని రిజర్వ్డ్ సింబల్ అంటారండి. సో దట్ సింబల్ ఇస్ రిజర్వ్డ్, ఆ పార్టీకి ఇంకా రిజర్వ్ అయిపోయిందండి సింబల్ అది. ఆ తర్వాత మిగిలిన సింబల్స్ సో ఏదైతే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయో, సో కొత్త పార్టీలు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న పార్టీలు లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి సింబల్స్ని మనము ఫ్రీ సింబల్స్ అంటాం. ఓకే, సో మరి ఇప్పుడు ఈ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి కదా, సో వీటికి సింబల్స్ ఎలా కేటాయిస్తారు? ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ వీళ్ళకి సింబల్ అనేది రిజర్వ్ అయి ఉండదు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే నామినేషన్ పేపర్ ఫిల్ చేస్తారో, సో ఎవరైతే ఈ అభ్యర్థులు ఈ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటారో ఆ అభ్యర్థులు నామినేషన్ పేపర్ ఫిల్ చేసినప్పుడు సో వాళ్ళకి 3 ఫ్రీ సింబల్స్ ఇస్తారండి. సో 3 ఫ్రీ సింబల్స్ ఇచ్చి దాంట్లో తమ యొక్క చాయిస్ని ఎన్నుకోమని చెప్తారు. సో ఫస్ట్ 3 సింబల్ వాళ్ళ చాయిస్ని ఎన్నుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. సో దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఒక చాయిస్, అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక లిస్ట్ ఇస్తారు సింబల్, ఫ్రీ సింబల్ లిస్ట్ అని ఒకటి మనకి ఎలక్షన్ కమిషన్ తయారు చేస్తుంది. సో ఆ సింబల్లో వాళ్ళు నచ్చినటువంటి 3 చాయిస్ని వాళ్ళు ఎన్నుకుంటారు. సో ఆ చాయిస్లో సో వాళ్ళకి ఏదైతే ఆ చాయిస్ ఫస్ట్ చాయిస్ ఉందో సో వాళ్ళకి ఆ చాయిస్ జనరల్గా ఇచ్చడం అనేది జరుగుతుంది.
ఒకవేళ కనుక క్లాష్ అయిందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అభ్యర్థులు ఒక ఫస్ట్ సింబల్ని ఒకే సింబల్ని ఇచ్చారనుకోండి, ఆ టైంలో ఏం చేస్తారంటే దాన్ని లాట్ తీస్తారండి. సో డ్రా తీస్తారు. ఆ డ్రా తీసినప్పుడు ఎవరైతే ఆ సింబల్ వస్తుందో ఆ సింబల్ వాళ్ళకి కేటాయిస్తారు. సో మిగిలిన వారికి మరొక సింబల్ని కేటాయిస్తారు. సో కాబట్టి జనరల్గా ఈ అన్రికగ్నైజ్ పార్టీస్కి మరియు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిక్స్డ్ సింబల్ ఉండదండి. సో ఎవ్రీ ఎలక్షన్కి వాళ్ళకి జనరల్గా సింబల్స్ అనేది మారుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన సింబల్స్ వాళ్ళు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనము ఏదైతే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయో వాళ్ళకి సింబల్ కేటాయించే విధానం అండి. సో తర్వాత ఈసీ పవర్. సో ఇప్పుడు ఈసీకి ఉన్నటువంటి అధికారాలు ఏమిటండి? సో ఇప్పుడు ఈ సింబల్స్ అయితే అలాట్ చేయడం అంతా కూడా ఇది ఈసీ అధికార పరిధిలోకి వస్తుంది. సో దీనిలో మనకి మెయిన్గా దీనికి ఇచ్చే పవర్ వచ్చేటువంటిది మనకి ఎలక్షన్ సింబల్స్. సో రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఒకటి 1968లో ఉంటుంది. సో ఇది మనకి ఈసీఐకి పవర్ ఇస్తుంది సింబల్స్ అనేది అలాట్ చేయడానికి. సో ఈసీ కన్సిడర్స్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో అన్ని ఫ్యాక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సింబల్ని ఇది ఇస్తుంది. అయితే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ స్ప్లిట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా చూసాము, మనము శివసేన పార్టీ అయితే ఉందో మహారాష్ట్రలో, సో వాళ్ళకి బాణం గుర్తు సింబల్ ఉంటుండే. సో ఎప్పుడైతే పార్టీ స్ప్లిట్ అయిందో వాళ్ళకి గుర్తు ఎవరికి రావాలని చెప్పి గొడవ అయితే జరిగింది. సో దానికి ఈసీ తీసుకొస్తూ ఫైనల్గా ఆ సింబల్ అనేది మనకి ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ అయితే ఉందో సో వాళ్ళకి గుర్తుని కేటాయించడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఇది రీసెంట్గా జరిగింది మనకి. సో దానికి పూర్తి అధికారం కూడా మనకి ఎలక్షన్ కమిషన్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్తే మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీ ఉంది. సో దానికి సంబంధించినటువంటి సింబల్ కూడా అది ఇట్లనే మనకి వివాదానికి దారితీసింది. సో దాన్ని కూడా ఈసీ పరిష్కరించింది ఫైనల్గా. సో ఇక్కడ చూడండి ఈసీ డెసిషన్స్ బైండింగ్. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ కంపల్సరీ అండి. సో ఫైనల్ ఈసీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్తుందో ఆ డెసిషన్ ఇంకా ఫైనల్ అండి. సో దాన్ని ఇంకా ఛాలెంజ్ చేయడానికి లేదు. సో అది ఫైనల్ డెసిషన్. ఆ తర్వాత అప్లైస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ పార్టీస్లో అయినా గొడవలు కనుక ఉంటే సో దానికి ఇది మెయిన్గా అప్లై అవుతుంది సింబల్స్. సో స్ప్లిట్స్ అండ్ రిజిస్టర్డ్ పార్టీస్. సో జనరల్గా మనకి చూస్తూనే ఉంటాం అన్ని పార్టీల్లో మనకి స్ప్లిట్స్ అండ్ రిజిస్టర్స్ అంటే మనకి పార్టీలలో పార్టీలు విడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో వాటికి సంబంధించిన అన్నిటి కూడా పవర్స్ కూడా మనం మొత్తము ఈసీఐకి ఇచ్చామండి. సో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్లాస్ అండి. సో ఇది మనకు మెయిన్గా మనకి ఎలక్షన్ సింబల్స్ మరియు ఎలక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మీకు అన్ని నేను క్లియర్ చేశాను ఈ క్లాస్లో. సో ఈరోజు క్లాస్ మొత్తం పూర్తి అయిపోయింది దీంతో. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే మరొక టాపిక్తో మరి ఇంకో క్లాస్లో కలుసుకుందాం. మరి అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.